ఈరోజు ప్రజలకు భరోసా ఇవ్వాల్సినటువంటి బడ్జెట్ అధ్యక్ష ఇది. మరి ఈ బడ్జెట్ని పాలకులే భయపడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది అధ్యక్ష. ఎందుకంటే బడ్జెట్ అంటే ప్రజా సమస్యలను పరిష్కరించి భరోసా కల్పించాల్సినటువంటి ఒక ఆర్థిక హామీ పత్రం అధ్యక్ష. కానీ ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి గారే భయపడేటువంటి పరిస్థితి ఉన్నదంటే ఏ రకమైనటువంటి బడ్జెట్ని మనం ప్రవేశపెట్టారో మరి బట్టి విక్రమార్క గారు ఇది చాలా స్పష్టంగా కనపడతా ఉన్నది అధ్యక్ష. ఎందుకంటే ఒకసారి మీరు చూసినట్టయితే అధ్యక్ష, రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. ఉద్యోగుల వేతనాలు కూడా అప్పులు చేయాల్సి వస్తుంది. కొత్త అప్పులు పుట్టడం లేదు. కొత్త అప్పులు పుట్టడం చాలా కష్టంగా ఉన్నది. ఈ అప్పుల క్యాన్సర్ను బయట పెట్టకుండా ఇంకెన్నాళ్ళు కప్పిపుచ్చుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి మనం గమనించాలి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ముఖ్యమంత్రి గారిని భయపెడుతున్నట్టు చాలా స్పష్టమవుతుంది అధ్యక్ష. మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాట్లాడినటువంటి తీరును బట్టి చూస్తే కొన్ని సంక్షేమ కార్యక్రమాలని ఎత్తేసేటువంటి కార్యక్రమం మరి ప్రభుత్వం తీసుకుంటున్నా అనేటువంటి ఒక చర్చ ప్రజల్లో వస్తూ ఉన్నది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, మరి ఏ సంక్షేమ పథకాలు ఈ రోజు వరకు మొదలుగానటువంటి సంక్షేమ పథకాలను ఒకసారి మనం తీసుకుంటే మరి అనేకమైనటువంటి సంక్షేమ పథకానికి ప్రభుత్వం మంగళం పాడుతూ ఉన్నదని మరి ప్రజల్లో ఒక చర్చ వచ్చింది అధ్యక్ష. మహాలక్ష్మి పథకం ఇంకా మొదలు పెట్టలేదు అధ్యక్ష. మనం మహిళలకు 2,500 రూపాయల సాయం అనే అంశాన్ని మనం పూర్తిగా ఈ ప్రభుత్వం ఎక్కడ ఎత్తవేస్తుందో దాన్ని ఎక్కడ దాటవేస్తుందో అని చెప్పి ప్రజలు భయపడతా ఉన్నారు అధ్యక్ష. రైతు భరోసా పేరు మీద ఇంకా 3 హామీల్లో 2 హామీల జోలికే మనం వెళ్ళలేదు అధ్యక్ష. కౌలు రైతులు కానివ్వండి, రైతు కూలీలు కానివ్వండి, దానికి కావాల్సినటువంటి బడ్జెట్ అలొకేషన్స్ మనం చేయకపోవడం కూడా మరి ప్రజలు గమనిస్తూ ఉన్నారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇందిరమ్మ ఇల్లు ఇప్పటివరకు ఇవ్వలేదు అధ్యక్ష. ఇప్పుడు కేటాయించినటువంటి నిధులు ఏ రకంగా సరిపోయే పరిస్థితి లేదు అధ్యక్ష. యువ వికాసం, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు నిధులైతే ఇప్పటి వరకు సమకూర్చుకోలేకపోయినాం అధ్యక్ష. చేయూత విషయంలో పెన్షన్లు పెంపునకు నిధులు ఎక్కడున్నాయో అర్థం కావడం లేదు అధ్యక్ష. ఈ గ్యారంటీ కార్డు హామీలకు కాకుండా ఇంకా నిరుద్యోగ వృత్తి, మరి 10 పంటలకు బోనస్ అనే అంశాన్ని కూడా మనం ఎక్కడ కూడా మరి మన బడ్జెట్లో చర్చించలేదు అధ్యక్ష. అభయస్థం వంటి పథకాలు వరుసగా 2వ బడ్జెట్లో కూడా ప్రస్తావన లేకపోవడం, ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తామని హామీని కూడా కాంగ్రెస్ సర్కార్ విస్మరించిన సంగతి ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పుడే ముఖ్యమంత్రి గారే చెప్పారు, ఊపర్ షేర్వానీ అందరు పరేషాని అని. ఈ ఊపర్ షేర్వానీ అందరు పరేషాని మరి ఎందుకోసం అని చెప్పేసి మీరు ముందు ఈ విషయం తెలియదా, లేక తెలిసి కూడా మీరు ఇచ్చినటువంటి హామీలను ఈరోజు ఎగ్గొట్టడానికి ఈ మాట మాట్లాడుతూ ఉన్నారని ఒక ప్రజల్లో ఒక భయాందోళన ఏర్పడతా ఉన్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నెల 18,000 కోట్ల నుంచి 18,500 కోట్ల ఆదాయం వస్తుందని, ఆ ఆదాయం సమకూర్చుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాలకు పెన్షన్ల కోసం 6,500 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు, 6,500 కోట్లు బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులు తీర్చడానికి వినియోగిస్తున్నట్లు, మరి దానికి ప్రభుత్వానికి మిగిలినవి కేవలం 5,000 నుంచి 5,500 కోట్లు మాత్రమే మిగులుతున్నాయని ఇది ఎఫ్ఆర్బిఎం పరిధిలోని అంశాలు అధ్యక్ష. ఎఫ్ఆర్బిఎం పరిధిలో లేనటువంటి అంశాలను ఇంకా మనం చర్చించలేదు అధ్యక్ష. అవి కూడా అనేకమైనటువంటి మరి అంశాలు ఉన్నాయి అధ్యక్ష.